ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. టీటీడీ ఉద్యోగం అంటేనే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు. అలాంటి టీటీడీ ఉద్యోగిని ఇవాళ వేరే ఒక కేసు విషయంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను తిరుపతి ఈస్ట్ డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ టీటీడీ ఉద్యోగిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కారణాలు ఏంటి సార్? ఈ నెల 25/5/2024 తేదీ ఉదయం 6:30 గంటలకు ఎన్జిఓ కాలనీలో వెంకట శివారెడ్డి అనేటువంటి వ్యక్తి వాకింగ్ కొరకు పోతూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు అతనిపై హత్యాయత్నం చేశారు. అది మనకందరికీ కూడా తెలుసు. సో దానిలో అతను తీవ్రంగా గాయపడి ప్రస్తుతం కూడా అమరాన్ హాస్పిటల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్రిటికల్ కండిషన్లో దాని మీద కేసు కట్టడం జరిగింది. విచారణలో భాగంగా దీన్ని ఎవరెవరు ఉన్నారని విచారణలో భాగంగా చూస్తే దాంట్లో గిరిధర్ రెడ్డి అని గిరీష్ చంద్రారెడ్డి ఎలియాస్ గిరిధర్ రెడ్డి, తర్వాత అతని భార్య శ్రీలక్ష్మి, ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో టీటీడీలో ఎంప్లాయ్ అని చెప్పి ఆవిడ, మరియు ఇంకో ఇద్దరు వ్యక్తులు కొర్లగుంట రమేష్ అని తాండవ ధర్మలింగం అని చెప్పి వీళ్ళు ఈ కుట్రలో భాగస్థులై ఎవరైతే వచ్చారో ఆ ఇద్దరి ద్వారా ఇతని మీద హత్యాయత్నం చేయించడం జరిగింది. ఆ కుట్రకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ మేము సేకరించడం కూడా జరిగింది. అందులో భాగంగానే నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాడిని. సార్, దేనికి ఆ గొడవ దేనికి కారణమైంది సార్ ప్రధానంగా? అంటే రీజన్స్ అంటే ఇది రాజకీయ కారణాలు ఏం లేవు, వ్యక్తిగత కారణాలు. ఎందుకంటే ఈ నిందితుడు ప్లస్ అంటే గిరీష్ చంద్రారెడ్డి ఆయన భార్య ఒక అపార్ట్మెంట్లో, ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను ఆపోజిట్. సో ఈ నిందితుడి ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరే, ఆయన వ్యాపార లావాదేవీలు దాంట్లో వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. వీళ్లకు అతను ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేటువంటిది ఒక ఇన్పుట్ ఉంది. అందుకొరకు వాళ్లకు మమ్మల్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మమ్మల్ని ఇచ్చేస్తున్నారని ఒక భావన వాళ్ళలో ఉంది. అందుకొరకని జరిగింది. అతను నిందితుడు అదే గాయపడ్డ అతను ఎలాంటి జాబ్ చేసేది అవకాశం? అతను ఈజ్ ఎ కాంట్రాక్టర్, బేసిక్లీ ఈజ్ ఎ కాంట్రాక్టర్. ఇదివరలో పాత కక్షలు ఏమైనా ఉన్నాయి సార్ వీళ్ళకి సంబంధించింది? అంటే ఇప్పుడు ఇంత హత్య చేయడానికి దారి తీసే ఘటన ప్రేరేపితమైందంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయని భావించి ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవలే, వేరే ఏం లేవు. ఆ అపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవలే తప్ప వేరే గొడవలు ఏం లేవు. పార్కింగ్ గొడవ అండి సార్, నిజమే సార్? ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలుస్తుంది, ఇంకా దర్యాప్తు స్టార్ట్ అయింది, తెలుస్తుంది ఏదైనా ఉంటే ఫర్దర్గా. ఇది ఎట్లా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? దర్యాప్తులోని అంశాన్ని మీరు అడిగితే నేను చెప్పలేను, దర్యాప్తులో తెలుస్తాయి మిగతా అన్నీ కూడా. టీటీడీ సంబంధించిన ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి తన ఎదుటి అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిపై పెంచుకున్నటువంటి గ్రడ్జెస్ కారణంగానే హత్యకు పాల్పడినట్టుగా విచారణలో పేర్కొంటున్నట్లుగా డిఎస్పీ పేర్కొన్నారు. మరింత సమాచారాన్ని లోతుగా విచారణ చేపట్టి కేసు పూర్వపరాలు కూడా ఛేదించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎల్లైతు రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.